పోయిన సంవత్సరం మొత్తం చచ్చిపోయింది నా తోట. అవునా? 3 ఎకరాలు 3 ఎకరాలు చచ్చిపోయింది. ఓవరాల్ గా ఎన్ని క్వింటాల దిగుబడి? 100 క్వింటాలు కావాలని 120 క్వింటాల్ కావాలని నా కోరిక. 120 క్వింటాల్ టార్గెట్ పెట్టుకున్నా. ఓకే. ఒక మొక్క కూడా పండాకు రోగం లేదు, ఒక మొక్క కూడా వైరస్ లేదు, అసలు ముడత అనేదే లేదు. రెండో స్టెప్ మూడో స్టెప్ చూపించండి. ప్రస్తుతం మనము మహబూబాబాద్ జిల్లాలోని చౌటితండా గ్రామంలో ఎవరైతే నరేష్ గారితో ఉన్నామో వీరు దాదాపు ఒక 3 ఎకరాల్లో ఎండుమిరపను సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాలో కనుక ఎక్కడ చూసినా కానీ పూర్తిగా విల్ట్ వచ్చి లేదా పండాకు రోగం వచ్చి రైతు సోదరు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎవరైతే నరేష్ గారు ఒక 3 ఎకరాల్లో దాదాపు మొక్క 5 ఫీట్ల వరకు పెంచారు. ఇప్పుడు 3 స్టెప్పుల్లో కాపు ఉండింది. ఇంత అధిక వర్షాలు పడి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో చక్కగా తోటను ఏపుగా పెంచారు. 3 స్టెప్పుల్లో కాపు పడింది. అసలు నరేష్ గారిని అడిగి తెలుసుకుందాము ఇంత అద్భుతంగా ఈ టైంలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఎలా ఇంత బాగా సాగు చేస్తున్నారో వారి మాటల్లో మనం తెలుసుకుందాము. ఒక మొక్క కూడా పండాకు రోగం లేదు, ఒక మొక్క కూడా వైరస్ లేదు, అసలు ముడత అనేదే లేదు. సో మీరు చెప్పండి, అంటే మీరు నారు ఎలా పెంచుకున్నారు, తర్వాత ఎలాంటి విత్తనాలు ఎన్నుకున్నారు? నారు మామూలుగా భూమి మీదనే వేసిన. ఓకే. ఎలాంటి విత్తనాలు ఎన్నుకున్నారండి? ఈ 3 ఎకరాల్లో మీరు ఏ విత్తనాలు తీసుకున్నారు? వసుంధర 80 ప్యాకెట్లు వసుంధర తీసుకున్నా. ఏ కంపెనీదండి? వసుంధర రవి హైబ్రిడ్ సీడ్. ఓకే. సో మనకు ఇది చూస్తే కనుక పూర్తిగా డ్రిప్ పార్కమేనా? డ్రిప్. ఓకే. మల్చింగ్ షీట్ వేసారు. మల్చింగ్ షీట్. సో ఎంత తర్వాత మల్చింగ్ షీట్ కు బోయలు వేసారు కదండి. సో మీరు ఇప్పుడు విల్ట్ కోసం ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నారా? మామూలుగానే సేద్యం చేస్తున్నారు? మామూలుగానే సేద్యం చేసుకున్నా. ఎండాకాలంలో లోతు దుక్కులు అట్లాంటివి ఏం చేయలేదు. తర్వాత మొక్కకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి? 14 అంటే సాలుకు ఎంత? ఇటు 18 అటు 14. ఓకే. సో మల్చింగ్ ఈ డ్రిప్ ఏం వాడుతున్నారండి? చైనా డ్రిప్. 3 ఎకరాలకు ఎన్ని బెండల్స్ పడ్డాయి మీకు? మాకు 14 బీన్స్ పడ్డాయి. ఓకే. ఒక బెండల్ ఎంత దొరుకుతుందండి ధర? పైప్ అయితే 1700. ఓకే. కవర్ అయితే 3700. ఓకే. ఇప్పుడు మనకు ప్రధాన పొలంలో ఎన్ని రోజుల మొక్కను నాటుకున్నారు మీరు? అంటే మీరు నారు ఎన్ని రోజుల మొక్కను? ప్రధాన 45 రోజులు. 45 రోజులు నారు. తర్వాత ఇప్పుడు మనకి ముడతను కంట్రోల్ చేయడం కోసము అంటే ఏంటండి, ఎట్లాంటి మందులు పిచికారి చేస్తున్నారు? ఎన్ని రోజులకు ఒకసారి పిచికారి చేస్తున్నారు? నేను వారానికి ఒకసారి పిచికారి చేస్తాను. ఏ మందులు పిచికారి చేస్తారండి? ఫస్ట్ నుంచి నేను కోల్పాస్ మట్టి సల్ఫర్ కొట్టినాను. ఫస్ట్ డోసు కోల్పాస్ మట్టి సల్ఫర్. తర్వాత FD కొట్టినా. ఓకే. FD తర్వాత SLR అగ్రిపో పొడి కొట్టినా. ఓకే. తర్వాత ప్రకాసిస్ కొట్టినా. పెగాసిస్. ఓకే. తర్వాత సినిమా కొట్టినా. ఓకే. తర్వాత గ్రాసియా కొట్టినా. మంచి మందులు కొట్టినా. సో మనకు ఎక్కువ వర్షాలు పడ్డాయి కదండి, మీకు ఇక్కడ మొక్కలు ఎందుకు జావలేదంటారు? అది మొక్క అంటే మాది పేపర్ వేసుకున్నాం కదా. అవును. వర్షం పడినా కూడా పేపర్ ఇది పేపర్ నుండి కింద పడిపోతుంది. బునాది కాదు మనం ఇల్లు కదా, ఇల్లు మీద ఎట్లా ఉందో కడుతూనే కింద కారిపోతుంది. విత్తనంలో కూడా కొంచెం దమ్ము ఉంది. అందుకని మంచిగా తోట కూడా ఈ సంవత్సరం పడలే మాది. ఓకే. పోయిన సంవత్సరం ఏమైనా వచ్చిందండి? పోయిన సంవత్సరం మొత్తం చచ్చిపోయింది నా తోట. అవునా? 3 ఎకరాలు చచ్చిపోయింది. ఓకే. అప్పుడు మల్చింగ్ షీట్ వేసారు? లేదు. ఓకే. తేడా. ఓకే. ఏరే వసుంధర విత్తనం కంటే సాగు మొక్క కూడా నేను బయట ఇప్పుడు ఈ మొక్క పూర్తిగా వసుంధర ఏరే ఏది లేదు. వసుంధర 557. ఓకే. ఇప్పుడు కూడా చూస్తే అండి నక్షత్రాలాగా పూత ఇట్లా ఈ విజువల్స్ కనుక చూస్తే నక్షత్రాలాగా పూత కనబడుతుంది. తర్వాత మందు బస్తాలు అట్లీస్ట్ ఫ్యాక్టరీ 20 వేస్తాను నేను, ఏరేది ఏమి వేయను. ఓకే. ఫ్యాక్టరీ వేస్తా. ఏరేది 20-20-0-13. ఇప్పటి వరకు ఎన్ని బస్తాలు ఇచ్చారండి? అంటే ఫస్ట్ 4 చల్లినా నేను. ఫస్ట్ లోనే దుక్కిలోనే చల్లినా, బోధ్య తీపించుకున్నా. ఓకే. తర్వాత ఈ 3 ఎకరాలకు 3 కట్టలు వేస్తా. ఓకే. బోయ మీద వేసారా? అంటే డ్రిప్ లోనే వేసేస్తాం. డ్రిప్ లో పంపిస్తాం. ఎన్ని కేజీలు పంపిస్తారండి పంపించినప్పుడు? అంటే 3 ఎకరాలకు 2.5 కట్టలు పంపిస్తా. ఓకే. 3 ఎకరాలకు. సో ఒకటి ఎంత కాస్ట్ ఉంటుంది ఒక కట్ట? 1400. ఒకటి 25 కేజీల 50 కేజీలు. ఓకే. దానివల్ల డ్రిప్ జామ్ అవడం లాంటి అట్లాంటివి ఏం లేవండి? 2 సార్లు మనం మందు చేసినప్పుడు 3వసారి అక్కడ తీసేయాలి. డ్రిప్ కోసకు మొత్తం తీసేయాలి. ఓకే. తీసేస్తే ఫిల్టర్ క్లీన్ అవుతుంది. డ్రిప్ క్లీన్ అవుతుంది. ఓకే. తర్వాత మీకు మిగతా రకాలకి వసుంధర 557 రకాలకి తేడా ఏంటండి? నేను పోయిన సంవత్సరం వేస్తే మొత్తం చచ్చిపోయింది. ఓకే. ఈ సంవత్సరం వస్తే మా మామ వేసిండు 80 ప్యాకెట్ నాకు ఇచ్చిండు. నేనే వసుంధర వేసుకున్నా. పూర్తిగా 80 ప్యాకెట్లు. 80 ప్యాకెట్ ఒక్క చావు మొక్క కూడా ఏరేదేయలే. ఓకే. పూర్తిగా ఒక్క మొక్క లేకుండా అంతా కూడా వసుంధరే. ఓకే.
సో మనకు మీరు పోయిన సంవత్సరానికి ఇంతకుముందు రకాలకి ఇప్పుడు ఈ వసుంధర 557 రకానికి తేడా ఏంటండి? అంటే ఇది మంచి 3 స్టెప్పులు వస్తుంది తోట ఇప్పటికే. సో ఇప్పుడు మనం డిసెంబర్ 20వ తారీఖు ఇంతే, ఇప్పటికే 3 స్టెప్పులు పడి ఉంది. సో ఫస్ట్ స్టెప్ కాపు పడింది, రెండో స్టెప్ పడింది, ఇప్పుడు అంత పూత పింద స్టేజ్లో ఉంది ఇక్కడ చూస్తే కనుక. సో మనకు కాయ సైజ్ ఎట్లా ఉందండి? పెద్దగా మంచిగా ఉంది, సైజ్ మైజ్ మొత్తం ఉంది. మా సేట్ కూడా వచ్చిండు. ఓకే, మా సేట్ వచ్చి చూసిపోయిండు. గ్రేట్. సో ఓవరాల్గా ఈ 3 ఎకరాల్లో మనకు ఓవరాల్గా ఎన్ని క్వింటాల దిగుబడి? 100 క్వింటాలు కావాలని, 120-100 క్వింటాలు కావాలని నా కోరిక. 120 క్వింటాలు టార్గెట్ పెట్టుకున్నా. ఓకే, వస్తుంది అంటారండి మరి? వస్తుంది. ఓకే, మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచికారీ చేస్తున్నారు? 6 రోజులకు ఒకసారి. 6 రోజులకు ఒకసారి చేస్తున్నారు. తెగుళ్ళ మందులు ఇప్పుడు ఈ చలిని తట్టుకోవడానికి ఏ మందు తెగుళ్ళ మందు పిచికారీ చేస్తారు? నిన్న నాటియో పూలే కొడతాను నేను ఎక్కువ, పూలు కొడతాను. ఓకే, తర్వాత అండి ఇంకొకటి చెప్పండి, మనకు ఈ వెస్ట్రన్ త్రిప్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి కదా, ఈ వసుంధర 557 అనేది దీన్ని తట్టుకుందండి? తట్టుకుంది. ఓకే, పూతలో కూడా మనకి వెస్ట్రన్ త్రిప్స్ ఉన్నప్పటికీ కూడా పెద్ద పూత రావట్లేదు. ఇప్పుడు గనుపు ఎట్లా ఉందండి? డిస్టెన్స్ దగ్గరనే ఉంది, గనుపు దగ్గరనే ఉంది. తర్వాత మన తూకము గింజ కాయలో గనుపు దగ్గర ఉంది, మంచి కాయ కూడా మంచి సైజు ఉంది, తూకం కూడా బాగా వస్తుంది. ఇంకోసారి పూర్తిగా ఎరిగిన తర్వాత పూర్తిగా ఎన్ని క్వింటాలు అవుతుందో మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఓవరాల్గా అయితే మీ ఊళ్ళో ఇప్పుడు ది బెస్ట్, మీ ఊళ్ళో కాదు మహబూబాద్లోనే నాకు ఈ తోట బెస్ట్గా అనిపించింది. సో మనం పక్కన చూస్తే కనుక ఈ పక్కన కానీ చూస్తే పండాగ రోగం, విల్ట్ రోగం ఉన్నాయి. వసుంధర 557 దాదాపు పెట్టుకున్న ప్రతి రైతు సోదరులు చాలా సంతోషంగా ఉన్నారు.